తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలందరూ ఈరోజు తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడానికి అయితే భారీ ఎత్తున మహిళల నాయకులందరూ కూడా ఇక్కడ తరలి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి అక్క నమస్తే. సో ఏంటి ఎట్లా చూస్తారు మరి ఏదైతే కవిత గారు చెప్పి చేసిన వ్యాఖ్యలని ఎట్లా చూస్తాను? మీరు నిన్న పోయి దాడి కూడా చేసిన పరిస్థితి కనిపించింది. సో ఏంటి ఏం చెప్తారు? దాడి చేసిన పరిస్థితి అంటే చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంది. ఒక మహిళను పట్టుకొని అంత మాట మాట్లాడిండు మన చింతపండు నవీన్. ఇంతకు ముందుకు మన ఒక బీసీ నుండి ఉన్నటువంటి చింతపండు నవీన్ మంచి జర్నలిస్ట్, ప్రజా సమస్య మీద రెస్పాండ్ చేస్తాడు, గలమెత్తి ఇంత మంచిగా మాట్లాడతాడని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళము. అండ్ అట్లనే ఒక బీసీల నుండి కూడా పార్టీ ఏదున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ స్థానం తీసుకున్నాడు అంటే అట్లీస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మన గొంతుగా వినిపిస్తాడు అనేంత ప్రౌడ్ ఫీలింగ్ మాకు ఉండింది. కానీ ఈరోజు చూస్తే ఒక ఆడబిడ్డను పట్టుకొని అంటే ఒక జాగృతి సంస్థ నడుపుతున్నటువంటి మా కవితక్క, అట్లనే ఆమె కూడా నీకు సదరు సోదరు లాంటిదే అండ్ ఎమ్మెల్సీ నీతో పాటు చేరు పంచుకునేటామని ఆమెను పట్టుకొని అంత ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడినప్పుడు పదం పదానికే తేడా ఉంటుంది. ఆ పదానికి ఎంత డీప్ అర్థం ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదా? ఇదే మన తెలంగాణ నాడుని మనం భాష ఇట్లనే మాట్లాడతామంటే ఇట్లనే మాట్లాడతామా? ఇంతకు ముందుకు ఒకానొక టైంలో సినిమాలలో కూడా చాలా తిరస్కరించి చూపించేవాళ్ళు మనల్ని. అట్లాంటిది మన తెలంగాణ మనం పోరాడి తెచ్చుకున్న తర్వాత ఈరోజు చూస్తే యావత్ తెలంగాణ యాసలోనే మన తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా తీసుకొని మొత్తం తెలంగాణ భాషతోటే సినిమాలు తీస్తూ అది ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడేది మా తెలంగాణ భాష అని ఎట్లా అంటావు? ఎంత బాధ అవుతుంది మాకు. అంటే ఇప్పుడు ఒక మహిళలు బయటికి రావద్దా? రాజకీయంగా బయటికి రావద్దా? ఇప్పుడు ఒక మహిళ బస్సు నడిపిస్తుంది అంటే ఆ చూసిన మిగతా వాళ్ళందరికీ కూడా ఆ స్టేచర్లో ఉండే వాళ్ళు కూడా ఓకే మనం కూడా నడిపించవచ్చు అనేటువంటి మోటివేషన్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఎన్ని పోరాటాలు చేయలేదు. ఈ రోజు బీసీ గురించి నీకేం సంబంధం అంటే ఓన్లీ బీసీ వాళ్ళే మాట్లాడాలి అంటే మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతున్నట్టు? రాహుల్ గాంధీ ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టో తీసుకొని వచ్చి బీసీలకు ఇది చేస్తాం మహిళలకు ఇది చేస్తామని ఎట్లా మాట్లాడిండు. మహిళలే అట్లా మాట్లాడొద్దు అనేటువంటిది నీ నేపథ్యం అయితే మరి సోనియా గాంధీ మహిళనే కదా, ప్రియాంక గాంధీ మహిళనే కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేషనల్ నుండి పంపించినటువంటి లీడర్ కూడా మహిళనే కదా. మరి వాళ్ళందరూ మహిళలే అన్నప్పుడు ఒక మహిళను పట్టుకొని నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు? ఈ రోజు వరకు కూడా మనం చూస్తే ఏ నాడు కూడా ఒక మాట తూలనాడలే మా కవితక్క. ఎవరు చింతపండు నవీన్ని ఏ రోజు కూడా తూలనాడలే, తిట్టలేదు, ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. నిన్న అంత ఆవేశంగా మాట్లాడుతూ కూడా ఎక్కడ ఆయన మాటను తూలనాడలే. చింతపండు నవీన్ గారు, తీన్మార్ మల్లన్న గారు అనేటువంటిదే అన్నారు. సో ఇట్లాంటి దాంట్లో నీకు నోరెట్లు వచ్చింది అట్లా మాట్లాడు. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఇచ్చుడు బీసీ బిడ్డగా ఈయనకే ఇష్టం లేదేమో. అవునండి ఆర్డినెన్స్ ఇవ్వాలి, అది ప్రొసీజరు. నువ్వేమైనా జేబులో నుంచి ఇస్తున్నావా? రాంగ్ కదా. అంటే ఇప్పుడు ఒక మహిళను నువ్వు అంత మాటలు అట్లా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మహిళలు, ఒక్కొక్కరి దాంట్లో ఎంత ఆవేశం అనిపిస్తుంది. మమ్మల్ని అన్నట్టే ఫీల్ అవుతుంది. అదే ఎట్లా తప్పు కాదు, నువ్వు తెలంగాణ బిడ్డవే కదా, ప్రెస్ యావత్ తెలంగాణ చూస్తున్నది. ఆ మాటలు తప్పు కదా, మళ్ళా నోటితోటి ఉచ్చరించాలంటేనే సిగ్గుపడుతున్నటువంటి తరుణం అవుతుంది. కంచం మంచం ఏం మాటలు మాట్లాడుతున్నావు? మళ్ళీ అది తప్పే కాదు, అది చెడ్డ మాటలే కాదు. అంటే నువ్వు ఇంట్లో అట్లనే మాట్లాడతావేమో, మీ అమ్మతో అట్లనే మాట్లాడతావేమో, మీ ఆవిడతో అంటే మాట్లాడవచ్చు. కంచం మంచం ఒకటే ఉంటుంది కాబట్టి నీ బిడ్డలు ఏం నేర్చుకుంటారు? రేపు ఏ దాంట్లో ముందుకు రావాలని చూస్తారు? ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తండ్రి అన్న తమ్ముళ్ళు ఉంటే హీరోలు అనుకుంటారు. ఈ రోజు మేమందరం కూడా మా హస్బెండ్స్ కన్నా మా నాన్నలు హీరో అని చెప్పుకుంటాం. నీ పిల్లలు ఏమనుకోవాలి? నువ్వు మాట్లాడే దాంట్లో అసలు అర్థమే లేదు. ఏదో కవరప్ చేసుకోవడానికి అంటున్నావు. అవును నిన్న మా మహిళలు పోయినరు దాడి చేయడానికి అంటే గన్నులు పెట్టి కాల్ చేస్తావా? తప్పు కదా. పెద్ద గన్నులేమో పైనకి నాపై హత్య చేయడానికి వస్తే కాపాడుకోవడానికి దాడులు అంటే కాల్పులు జరిపామని మాట్లాడుతా ఉన్నారు. చెప్తారు అది రాంగ్. ఇప్పుడు కూడా మా దగ్గర ఉన్నాయి, ఏవి ఆ పిక్స్ ఉన్నాయి. చిన్న గన్ను తోటి ఇట్లా షూట్ చేస్తున్నటువంటి, కావాలంటే నేను మీకు ప్రెస్ మీట్ అయిపోయినాక చూపిస్తాను. అది ఎట్లా అంటావు నువ్వు అంటే నీ దగ్గర ఉండే కెమెరాలు ఆ కింది గన్ను పెట్టే దాంట్లో డిసపియర్ అయ్యేటట్టు పెట్టి ఓన్లీ ఏమంటారు ఇట్లా గాలిలో కాల్పులు జరిపేటువంటిదే నువ్వు ఆన్ పెట్టి నా మీద దాడి చేయనీకి వచ్చినవు అంటే వాట్ ఈస్ దట్? నువ్వు అవకాశం ఇచ్చినావా మహిళలకు మాట్లాడడానికి? మహిళలే కదా నీ డోర్ కొట్టినరు కదా, మరి మహిళల మీదకి నువ్వు దాడి చేయలే, ఎంతమందికి దెబ్బలు తాకినాయి, రక్తాలైనా
రక్తాలు గారినాయి. ఒక చెల్లెకి గొంతు పోయింది. ఆ గొంతు అది గన్నిట్లో షూట్ చేస్తే ఆ పిల్ల వెనుకకు ఎగురుకుంటా గట్టి గట్టిగా అరిచి షాక్ లో గొంతు వస్తలేదు ఆ అమ్మాయికి. మళ్ళీ ఈ రోజు నువ్వు ఎట్లా అంటావు, మళ్ళీ ఉల్టా దాడి చేసినానంటావా? ఇప్పుడు మీరున్నారు తమ్మి, మీరు ప్రెస్ వాళ్ళే, మేమందరం ఇక్కడ ఉన్నాం, ఏదో ఆపద వస్తుంది, మీరు నిలబడతారా లేదా వెనుక? మీరు ఏ పార్టీ ఏం చేస్తారు ఏందనేది ఇట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ మనము ఒకరు అవసరానికి ఉన్నారు అంటే తప్పకుండా వాళ్ళు వస్తారు, ఏమైంది అనేటువంటి. ఇంకోటి బీసీలకు సంబంధించిన దాంట్లో కూడా బీసీ రిజర్వేషన్ లో కవిత పాత్రనే లేదు. ఏదైతే అది వచ్చిన దాంట్లో కూడా బిల్లు పాస్ అయిన దాంట్లో కూడా కేవలం మా కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ కృషి వల్లనే వచ్చిందని మాట్లాడుతున్నారు. అసలు కవితకి ఏం సంబంధం సంబరాలు చేసుకోవడానికి కూడా మాట్లాడుతారు, ఏం చెప్తారు? రాహుల్ గాంధీ బీసీయా కాదు కదా, రేవంత్ రెడ్డి గారు బీసీయా కాదు కదా, కానీ వాళ్ళ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం వాళ్ళకు ఉంటది. అవును, ఓసీ అయ్యుండి కూడా బీసీల పక్షానికి ఉండి మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. నువ్వేం చేస్తున్నావు? బీసీ బిడ్డవే కదా. మరి మా కవితక్క చేసినటువంటి పోరాట ఫలితమే కదా 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటిది పార్లమెంట్ లో పాస్ అయింది. మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేవు, మేమంతా ఆడపిల్లలము, ఇంట్లో ఉండి వంటలు చేసుకుంటా, హస్బెండ్ ని బయటికి పంపించుకుంటా, పిల్లల్ని బయటికి పంపించుకుంటా, ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి మేము బతుకమ్మ ఎత్తుకొని మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, మా పండగ, మా పెద్దోళ్ళు, మా పాటలు, సాహిత్యమే లేదన్న అంశాలు చూసి మీకు తెలుసు. ఇవన్నిటి మీద పోరాటం చేసిన మా కవితక్క కాదా? ఎట్లా కాదని ఎట్లా అంటావు? నువ్వు పాత్రనే లేదు, నీకు సంబంధం లేదని ఎట్లా అంటావు? నీకు సంబంధం లేదంటే ఈ మొక్కవనే ఉందా ఓసీ ఆమె? మరి ఇంతమంది ఉన్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు, బీసీలు అప్పుడెందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు అని ప్రశ్నిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు? అప్పుడు కులగణన జనగణన చేసేటప్పుడు మనకు పైనుంచి మనకు ఆర్డర్స్ రావాలి, ఇది చేయండి అని చెప్పాలి. అప్పుడు ఇది రాకపోయినా కూడా కేసీఆర్ సార్ వాళ్ళు జనగణన కులగణన అవి చేసిన తర్వాత ఆ ప్రాసెస్ తీసుకునే దాంట్లో ఇట్ హస్ హ్యాపెండ్. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లో వచ్చినప్పుడు మొదట్లో ఎట్లుండే వాటన్నిటిని బేసిక్ నుండి తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అన్నారో అవన్నీ స్టడీ చేసి దాన్ని తీసుకోవడానికి ఆ టైం పట్టింది. సెకండ్ టైంలో హీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ ద అదర్ థింగ్స్. కానీ థర్డ్ టైం వచ్చే వరకు ఆఫ్ కోర్స్ మార్పు కావాలి అనుకున్నాం. మా మహిళలు కూడా అందరూ అనుకున్నారేమో, అందుకని ఈరోజు మాకు ఆ తిప్పలా వచ్చింది. ఎందుకంటే ఓ బీసీ బిడ్డ అయింది కూడా ఆయనతోటి అంత చెడ్డ మాటలు అనిపించుకుంటాం. చాలా చాలా సిగ్గు అనిపిస్తుంది ఆ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయడానికి. బట్ ఇప్పుడు వెళ్తాము, ఆయనకి ఎమ్మెల్సీగా ఉండేటువంటి అర్హతనే లేదు. ప్రజాప్రతినిధులు అంటే ఎట్లుండాలి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెనుక పోలీసు వాళ్ళు ఉంటారు, మీరందరూ ఎంబడి ఉడుకుతారు. మేము కూడా ఎవరో ఎమ్మెల్యే వచ్చిందని ఎంబడి పోతాం, ఏదో రిప్రజెంటేషన్ ఇస్తే గాల్లో కాల్పులు జరిపిస్తారా? సెక్యూరిటీ వాళ్ళు అందుకేనా ఉండేది? మనము ఎన్నోసార్లు అనుకుంటాం వేరే దేశాలల్లో ఒక ప్రజాప్రతినిధి పోతుంటే ఇంత ఉండదు అని అనుకుంటాం. సో ఆ స్థాయికి ఎదగాలి అనుకునేటువంటి మనము ఇంత ఆవేశం ఎందుకు, అంత అగ్రెసివ్ నేచర్ ఎందుకు? ఇట్లాంటి వాళ్ళు పనికొస్తారా ఎమ్మెల్సీగా? ఇది ఆలోచన చెయ్యాలి, మన గవర్నమెంట్ ఆలోచన చేయాలి. సరే ఓకే, మేము ఈ రోజు రోడ్డు మీద ఎందుకు వచ్చినాం? 100% చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే లేకుండా తీసేసినాం అంటున్నాడు. ఏ ధైర్యంతో ఆయన ఇంత మాట్లాడుతుండే, ఎందుకు ఇంత రెచ్చిపోతున్నాడు అంటే మేము ఎన్నుకున్నాం, నువ్వు చేసేది ఏ అన్నట్ట. నువ్వు బీసీవి కదా, ఓసీగా మేము అనలేము, నువ్వు చేసేది చెయ్యి, మేము నిన్ను చూస్తాం అన్నట్టేనా? మేము ఆయన అన్న వెంటనే రోడ్డు మీదకి రాలే, 32 గంటలు చూసిన తర్వాతనే మేము స్టెప్ తీసుకున్నాం. మేము ఈ రోజుకి 2 రోజులు అవుతుంది. మరి ఇప్పటివరకు గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుందా? తీసుకోలే. 100% ఉంది. పోనీ మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడిండా? పోనీ ఆయన మీద ఏమన్నా మాట్లాడిండా? మాట్లాడలే. యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ముందుకి పోతున్నా కొద్దీ ఇప్పుడు ఇంతమందిని ఎమ్మెల్యేలను చేస్తా, అంతమందిని ఎమ్మెల్యేలను చేస్తా అంటుండు. ఇట్లాంటి వాళ్ళని చేస్తావా? రౌడీ గుండాల లెక్క అగ్రెసివ్ బిహేవియర్ ఉండేటోళ్ళకి చేస్తావా? తెల్ల బట్టలు వేసుకోగానే పెద్ద మనుషులు కాదు, తెల్ల బట్టలు వేసుకోగానే లీడర్లు కాదు. మనసు నిర్మలంగా ఉండాలి. ఆయన వెనక ఆయన నమ్ముకొని ఉండే వాళ్లకు నిర్మలత్వం ఇచ్చేటట్టు బిహేవియర్ ఉండాలి. అట్లా కాకుండా నీకే అంత ఆవేశం వస్తే నువ్వు గన్నుతోటి కాల్పులు కల్పిసి నువ్వు ఎమ్మెల్సీవి, నీ దగ్గరకు వచ్చే వాళ్ళు సమస్య చెప్పుకోనికే చూస్తారు. నిలబడి ఎదురు తిరిగి అడిగే అర్హత మాకు లేదా? అడగొద్దా? మేము ఎవరిని అడుగుతాం కదా? మేము అడిగిన దాన్ని నీకు అంత అగ్రెసివ్ నేచర్ తీసుకొని నువ్వు గన్నుతోటి కాల్పులు జరిపించినావు, అంతమందికి గాయాలైనాయి అంటే మేము అక్కడికి వచ్చిన కొద్ది మందికే. మరి నువ్వు ఎమ్మెల్సీ అంటే ఎంతమందిని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు? నీకు అగ్రెసివ్ కంట్రోల్నెస్
యాంగర్ ఇష్యూస్ మేనేజ్మెంట్లో నువ్వు సక్సెస్ కాకపోతే నీకు అర్హతనే లేదు. చింతపండు నవీన్ లేదు, ఆయన ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు. ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుండి తీసేయాలి. అండ్ సారీ 100% చెప్పాలి. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి యావత్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ సారీ చెప్పాలి. ఒక్కరినంటే మనల్ని అన్నట్టు కాదా, కులాన్ని ఒక్కరినంటే మనం అంతమందిని పోతాం, మమ్మల్ని అన్నట్టే అని. ఇప్పుడు మా మహిళా లోకంలో మాకు ఒక ఇన్స్పిరేషన్, మాకు ఒక మోటివేషన్, మనల్ని ముందుకు తీసుకుపోతుంది అనేటువంటిది మాకుండదు అభిమానం. ఆమెనే ఎట్లా అంటే రేపొద్దున మా పరిస్థితి ఏంది? ఇది ఇంకోటి నార్మల్ పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఈరోజు చూస్తే క్రైమ్ రేట్ అంత పెరుగుతుంది. ఎంత క్రైమ్ పెడుతుంది ఆడపిల్లల మీద అంటే, అంత పెద్ద ఆయన అంత పెద్దామని అంటే కూడా గవర్నమెంట్ ఏం చేయలే, మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటిది ఒక ట్యాగ్ లైన్ లెక్క వెళ్ళిపోతుంది సామాన్య జనాలలో కూడా. ఇది సామరస్యంగా హ్యాపీగా ఉండేటువంటి తెలంగాణని రూల్ చేసే మెథడే కాదు. 100% ఆయన సారీ చెప్పాలి. వీఆర్ డిమాండింగ్ సారీ ఫర్ హిమ్. అండ్ ఆయన ఎమ్మెల్సీ పదవికి అర్హుడు కాడు. అండ్ నెక్స్ట్ ఎవరినన్నా ఇచ్చేటప్పుడు కూడా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి కూడా వాళ్ళలో చూసి ఇవ్వాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం.